బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజికంగా వెనుకబడిన వారిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి రిజర్వేషన్స్ను సాధించి పెట్టిన ఘనత బీపీ మండల్కే దక్కుతుందని సీనియర్ న్యాయవాది భగత్ సింగ్ తెలిపారు. 340 ఆర్టికల్ బీపీ మండల్ కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కుల శక్తులు ఈ మండల సిఫార్సులు కనుక అమలు జరిగితే తమ ఆధిపత్యానికే ఎసరు వస్తుందని భయపడేంతగా మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన సిఫార్సులు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు సంబంధించినటువంటి మౌలికమైన అంశం కనుక యొక్క ప్రభావం ఎంత చేసిందంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ మండలకు వ్యతిరేకంగా మందిరం ఉద్యమాన్ని తీసుకొచ్చి కమండలం ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక శక్తులను గడగడ వణికిపోయి ఇది ఎక్కడికి దారి తీస్తుందనని దాన్ని చెక్ పెట్టేటటువంటి ఒక పెద్ద అలదాన్ని కూడా వాళ్ళు చేపట్టవలసిన పరిస్థితులకు నెట్టబడ్డారు. అంతేకాకుండా మండల సిఫార్సుల మూలంగా ఏర్పడినటువంటి ఒక గొప్ప తీర్పు సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఇంద్రసాహిని అనే ఒక కేసు తీర్పు ఈ రోజున సుప్రీంకోర్టు ఏ అంశానికి వెళ్ళినా కూడా ఆ ఇంద్రసాహిని కేసు ఏం చెప్పింది, మండల కేసు ఏం చెప్పింది అని అది మండల కేసుగా ప్రసిద్ధి పొందింది. మండల కేసు ఏం చెప్పింది, ఇంద్రసాహిని కేసులో ఏం చెప్పారు అనే ఒక గ్యూట్రాయిగా ఆ కేసు నిలిచిపోయింది. అది మండల